యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడనే శాశ్వత కృప నాకై. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకునే లేఖన భావం నుంచి మాతో సూటిగా మాట్లాడి బలపరచండి. కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మేలుతో తృప్తిపరచమని వారికి అవసరతలు తీర్చండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆయన బలపరచబడినట్లుగా, నీ కృప పొందుకున్నట్లుగా, నీ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా దీవించి మహిమ మీరు పొందుకున్నాం. యేసు దివ్య నామంలో అడిగి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ సందర్భం ఏమిటంటే, హేరోదు రాజుగా ఉన్న కాలంలో మరి యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబును పట్టుకుని మరి ఖడ్గముతో చంపించినట్లుగా మనం చూస్తాము. దీనికంటే ముందు అది యూదులకు ఇష్టమైన కార్యమని హేరోదు రాజు గ్రహించి పేతురును కూడా పట్టుకుని చెరసాలలో వేశాడండి. పేతురును కూడా పట్టుకుని చెరసాలలో వేశారు. అప్పుడు పేతురు చెరసాలలో ఉండి ఆ తర్వాత పేతురును కూడా మరి చంపించాలనే ఉద్దేశంతో పేతురుని చెరసాలలో వేయటం జరిగింది. అప్పుడు సంఘం అందరూ కూడా కలిసి, పేతురు గారు చెరసాలలో ఉన్నారు, సంఘం అందరూ కూడా కలిసి మార్కు గారి ఇంట్లో ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. ప్రార్థన చేస్తున్నారు. ఎంత అద్భుతంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే, అత్యాశక్తితో అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సంఘం అందరూ కూడా కలిసి అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను అనే మాట ఇక్కడ మనం గమనించినట్లయితే, దైవ సేవకుల కోసం మనము సంఘముగా ఎక్కువ ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే మరి దైవ సేవకులను సంఘమందరూ కలిసి దైవ సేవకులతో ప్రార్థన చేయించుకోవడం, దైవ సేవకులు సంఘం కోసం ప్రార్థన చేయడం అనునిత్యము, సంఘ బిడ్డలందరి కోసం కన్నీరు కార్చడం, వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, వారి సమస్యల కోసం ప్రార్థన చేయటం, దైవ సేవకులు చేసే పని ఆ రీతిగా చేస్తూ ఉంటే, మరి సంఘం అందరూ కలిసి దైవ సేవకుల కోసం, మీ దైవ సేవకుల కోసం ముఖ్యంగా మీరు ప్రార్థించబద్దులై ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యాకోబు అయితే చంపించబడ్డాడు, కానీ పేతురు గారి గురించి సంఘం అందరూ కలిసి ప్రార్థన చేయటం మనం చూస్తూ ఉన్నాం. సంఘం అందరూ చేస్తున్న ఈ ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం అందరూ కూడా ఏక మనస్సుతో అత్యాశక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు సంఘ ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. వారు విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు, అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నేరవు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక వీరు ప్రార్థన చేస్తూ ఉండగానే, వీళ్ళు ఇంకా ప్రార్థన ముగింపు అవ్వలేదండి, మరి ఆ రాత్రంతా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ రాత్రికాల సమయంలో ఇక్కడ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు అక్కడ కార్యం చేయటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన ఎంత అద్భుతంగా చూడండి. ఒకవేళ శారీరకంగా మనం ఆలోచన చేసినట్లయితే, భౌతిక సంబంధంగా పేతురు గారిని ఎలా విడిపించాలి, ఏ అధికారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఇదంతా ఒక ఎత్తు అయితే, కానీ ఇక్కడ గమనించండి, వారు ఎక్కడికి వెళ్ళలేదు. సంఘం అందరూ కలిసి ఒక ఇంట్లో కూడుకున్నారు. అది కూడా మార్కు గారి ఇంట్లో కూడుకుని ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు ఇంకా ప్రార్థన ముగింపులోనికి రాలేదు. వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడు అక్కడ కార్యం జరిగించాడు. ప్రభు దూత ఆ చెరసాలలోనికి దిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ప్రభు దూత అతని దగ్గరకు వచ్చి నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించను. 12వ అధ్యాయం 7వ వచనం అండి. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు సైనికుల మధ్యలో నిద్రపోతూ ఉన్నారు. సంఘమేమో అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని దూత ఆ చెరసాలలోకి వచ్చి పేతురుని లేపి త్వరగా లెమ్మని చెప్పి, నా వెనకాల రమ్మని చెప్పి వస్త్రం పైన వేసుకుని అతనిని తన వెంట పెట్టుకుని చెరసాలలో నుంచి బయటకు తీసుకురావటం మనం గమనిస్తాం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, ఇనుప గవిని అంట దానంతటి అదే తెలుసుకుపోయిందంట. సంఖ్యలు, పేతురుకున్న సంఖ్యలు కూడా వాటంతటి అవే ఊడిపోయినాయి అంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన, సంఘ ప్రార్థన యొక్క ప్రభావం, దైవ సేవకుల కోసం సంఘం చేయవలసిన ప్రార్థన ఎంత అవసరత అంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు తన ప్రమేయం ఏమీ లేకుండా, అసలు ఇదంతా పేతురు గారు ఏమనుకుంటున్నాడంటే నాకు దర్శనంలో జరుగుతుందేమో అని అనుకుంటున్నాడు. అంటే తన ప్రమేయం ఏమీ లేకుండానే పేతురు గారు చెరసాలలో నుండి బయటకు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ప్రార్థన పరిస్థితులను మార్చేది, అంతేకాదు ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మారుస్తుంది. అయితే ఈ రోజుల్లో ప్రార్థన చేయడానికి సమయం దొరకట్లేదు. అన్ని పనులు చేయడానికి సమయం ఉంటుంది. ఫోన్ చూడటానికి, టీవీ చూడటానికి, ఏమండి పనులు చేసుకోవటానికి అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ ప్రార్థన చేయడానికి సమయము మనం వీలు కల్పించుకోలేకపోతున్నాం. ఏకాంత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, సంఘ ప్రార్థన కూడా అంతంత మాత్రమే. ఏమండి ఆలోచన చేయండి ప్రియులారా. ఏదో కొంతమంది అయితే కనీసం ఏమండి ఆదివారానికే పరిమితం అయిపోయి ఇక మిగతా రోజుల్లో ఇక వారి పనుల్లో వారు బిజీ అయిపోయి సంఘం గురించి కానీ, సంఘంలో ఉన్న పరిచర్య గురించి కానీ, సంఘంలో ఉన్న దైవ సేవకుల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా దైవ సేవకుల విషయం ప్రార్థన చేయవలసిన బాధ్యత ప్రతి సంఘం మీద ఉంది. మీ దైవ సేవకుల కోసం మీరు ప్రార్థన బహుబలంగా ప్రార్థన చేయండి. వారి యొక్క ప్రయాణాల విషయం కానీ, వారు వెళుతున్న ప్రతి స్థలంలో కూడా దేవుని చేతిలో బహుబలంగా వాడబడాలని కానీ, మీరు వారి కుటుంబం కోసం మీరు ఎక్కువగా ప్రార్థన చేయడం వలన దేవుడు ఆ పరిచర్యను, ఆ సంఘాన్ని మరింతగా వారు చక్కగా దేవుని సన్నిధిలో బలపడి ముందుకు కొనసాగుతూ ఉండగా, దేవుడు వారి ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉండగా, సంఘంలో కూడా అనేక మంది మేలు పొందుకుంటూ ఉండగా, వారిని ఇంకా బహుబలంగా మంచి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, అనేక ప్రాంతాల్లో నిలబెట్టి సంఘానికి ఆశీర్వాదకరంగా అటు అనేక మంది ప్రజలకు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి, అనేక మందిని కలవటానికి, అనేక మందిని రీచ్ అవ్వడానికి, అనేక మందిని దేవుని కొరకు తిప్పటానికి మీ దైవ సేవకుడు బహుబలంగా వాడబడాలని మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా సంఘము చేసిన ప్రార్థన ఆలకించి వారికి ఉన్న పరిస్థితులు, ఏమండి ఏ దైవ సేవకుడు కూడా వారికి ఉన్న పరిస్థితులు మొత్తం కూడా ఏమండి ఎవరికీ చెప్పుకోలేరు, దేవునికే చెప్తూ ఉంటారండి సమస్యలన్నీ. కానీ పైకి మాత్రం బాగానే ఉంటున్నారులే అని అనుకోవచ్చు. కానీ వారి వెనకాల ఉండే పరిస్థితులు, వారి హృదయంలో ఉన్న భారం, వేదన అది దేవుడికి మాత్రమే తెలుస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీనిని సంఘము గ్రహించి దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మరి ఈ రోజులో భయంకరమైన వార్తలు మనం వింటూ ఉన్నాం. దైవ సేవకులైన వారు మరి వారి యొక్క ప్రయాణాలలో మనం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజుల్లో దైవ సేవకుల కోసం మరి కొంతమంది చంపబడుతూ ఉన్నారు, కొంతమంది ఏమంటే యాక్సిడెంట్ల ద్వారా చనిపోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో దైవ సేవకుల కోసం ప్రార్థించబద్ధులమైన ప్రార్థించవలసిన బాధ్యత సంఘం మీద ఉంది. ప్రతిరోజు కూడా మీ దైవ సేవకుని కోసం, ప్రత్యేకంగా దైవ సేవకుని కోసం కొంత సమయాన్ని కేటాయించి ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఆలోచన చేయండి ప్రియులారా. ఇక్కడ గమనించండి, సంఘము ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేసిన కార్యం. ఇక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పేతురుని చెరసాలలో నుండి అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు విడిపించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాడు పొద్దున్నే లేచి అందరూ కూడా తెల్లవారుగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి
ఇంతంత కాదు దేవుడు చేసిన కార్యం ఇది ఎలా జరిగింది? పేతురు గారు ఎలా తప్పించుకున్నారు? ఎక్కడికే భద్రంగా ఉన్నాయి, సైనికులందరూ కూడా ఉన్నారు, ఎక్కడా కూడా ఇబ్బంది లేదు, కానీ పేతురు గారు లేరు అక్కడ. ఇదే దేవుడు చేసే కార్యం. మరి దేవుడు చేసే కార్యం అలాగే ఉంటుందండి. అంటే మానవ సంబంధంగా మనం ఉన్న పరిస్థితుల్లో ఎలా బయటకు రావాలి, ఇది ఎలా జరుగుతుంది అని అనుకుంటాం. కానీ మరి దైవ కార్యం అనేది మన ఆలోచన చొప్పున జరిగితే అది దైవ కార్యం ఎలా అవుతుంది? దైవ కార్యం అంటే అలాగే ఉంటుంది. అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యాన్ని చేయగలడు. అయితే పేతురు గారు ఆ రాత్రి ఎక్కడైతే వారు ప్రార్థన చేస్తున్నారో మార్కు గారి ఇంట్లో వారి దగ్గరకు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక చిన్నది రోదే అనే చిన్నది చూసి, ఏమండి పేతురు స్వరాన్ని గుర్తుపట్టి తలుపు తీయకుండా వచ్చి పేతురయ్య గారు వచ్చారని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే నువ్వు పిచ్చిదాను అన్నారు. ఆ తర్వాత వాళ్ళు మరింత దృఢంగా ఆమె చెప్పినందున వాళ్ళు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మనం గమనించినట్లయితే మనం ప్రార్థన చేస్తే దేవుడు, వీళ్ళు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారు? అయ్యా మాకు పేతురయ్య గారు కావాలి, మా పేతురయ్య గారు విడిపించబడాలి. అప్పుడు దేవుడు అన్నాడు, అది గుమ్మం దగ్గర ఉన్నాడు పేతురయ్య గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయండి. దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. హేరోదు రాజు యూదులను సంతోష పెట్టడానికి పేతురు గారిని చెరసాలలో వేశారండి. ఆ కారణమే లేదు, కేవలము ప్రజలను సంతోష పెట్టడానికే రాజుగారు చేసిన యూదులను సంతోష పెట్టడానికి పేతురుని చెరసాలలో వేయడం జరిగింది. మరి హేరోదు రాజును దేవుడు న్యాయము తీరుస్తాడండి తప్పనిసరిగా. ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. అందుకే అంటాడు పగ తీర్చుటం నా పని అంటాడు ఆయన. అలాగే దేవుడు హేరోదు రాజు అంట ఒక రోజు ఏమండి రాజ వస్త్రాలు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం కాదని కేకలు వేశారు. అప్పుడు అతడు దేవుని మహిమపరచబందున వెంటనే ప్రభుదూత అతను మొత్తును గనక పురుగులు పడి ప్రాణము విడిచెను అని రాయబడి ఉంది. హేరోదు రాజు మరి ప్రజలను సంతోష పెట్టడానికి దేవుని బిడ్డలైన దేవుని యొక్క ఏమంటే సేవకులైన అపోస్తలులైన పేతురుని లేదా యాకోబును చంపించి పేతురు కూడా చెరసాల్లో వేశారండి. మరి హేరోదు రాజు పరిస్థితి ఆ రీతిగా జరిగిపోయింది. మరొక సందర్భాన్ని మీ ముందు పెడతానండి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం. పేతురు యోహానును పిలిపించి ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా శాస్త్రులు కూడా వాళ్ళు ఏమన్నారంటే యేసుక్రీస్తు నామం ఎంత మాత్రం మీరు మాట్లాడకూడదు అని చెప్పి బోధించకూడదు అని చెప్పి ఏమంటే వారిని బెదిరించారు. ఈ బెదిరింపులన్నీ కూడా తీసుకుని వెళ్ళి సంఘానికి చెప్పారండి. అప్పుడు సంఘం అందరూ కలిసి చేసిన ప్రార్థన అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకులైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి దేవుని వాక్యము ధైర్యముగా బోధించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ప్రధాన యాజకులు శాస్త్రులు వీళ్ళందరూ కూడా పేతురు యోహానులను బెదిరించినప్పుడు వాళ్ళు అన్నారు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేదు అని వారు ఉత్తరం ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా గట్టిగా బెదిరించి వారిని వదిలేశారు. అయితే వాళ్ళు సంఘము దగ్గరికి వెళ్ళి విషయాలని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రభువా, నీ దాసులు బహుధైర్యముగా బోధించినట్లుగా వారికి సూచక్రియలు మహత్కార్యాలు చేయడానికి కావలసిన శక్తిని ప్రసాదించునాయన అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసినప్పుడు, సంఘం అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఏక మనసుతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిలో చదవండి 24లో కూడా 4:24లో వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనసుతో వారు మొరపెట్టారటండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. పరిచర్య జరగాలన్నా, సువార్త వ్యాప్తి జరగాలన్నా, అనేక ఆత్మలు రక్షించబడాలన్నా సంఘము ప్రార్థన చేస్తే సేవకులను బహుబలంగా అనేక ప్రాంతాల్లో నిలబెట్టి దేవుడు వాడుకుని వారి ద్వారా అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఈ రోజుల్లో ఏది కొదువైంది అని అంటే, అన్ని విషయాల్లో మనం బాగానే ఉంటున్నాం, కానీ కనీసం ఒక గంటైనా మోకరించి ప్రార్థన చేసే పరిస్థితి చాలా మందికి లేదనే చెప్పాలండి. ఎంతమంది ఏకాంత ప్రార్థన చేస్తున్నారు? నేను కొంతమంది అడుగుతున్నా, రోజుకి ఎంత సమయం ప్రార్థన చేస్తున్నారంటే కనీసం పావు గంట కూడా చెప్పారండి వాళ్ళు. మరి మిగతావన్నీ కూడా గంటల సమయం బాగుంది, అన్నిటికీ సమయం కేటాయించారు, మరి ప్రార్థనకి ఎందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు? ఒక క్రమమైన ప్రార్థన ఎందుకని ఉండట్లేదు క్రైస్తవునికి ప్రార్థనే ఊపిరి కదా. మరి అలాంటి ప్రార్థన మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? సంఘంగా కలిసినప్పుడు ఎందుకని మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎక్కువగా ఆలోచన చేయండి ప్రియులారా. ఆదిమ సంఘం మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథం 2:42, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా జరిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆదిమ సంఘము అపోస్తలుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, ప్రార్థనలో వాళ్ళు ఎంత ఎడతెగక ఉన్నారో అప్పుడు అంట ప్రతి వారికి భయం కలిగిందంట. అనేక మహత్కార్యాలు సూచక్రియలు ఎవరి ద్వారా జరిగినంటే అపోస్తలుల ద్వారా జరిగినాయి. 3,000 మంది సంఘం అప్పటికి చేర్చబడ్డారు. ఆ 3,000 మంది కూడా ప్రార్థనలో, సహవాసములో, బోధించుటలో, ఏమంటే రొట్టె విరుచుటలో, అపోస్తలుల బోధలో నిలిచి ఉన్నారండి. వాళ్ళందరూ చేసిన ప్రార్థన అపోస్తలుల ద్వారా అనేక అద్భుతాలు, మహత్కార్యాలు జరగటానికి. అంతేకాదు అనేక మంది రక్షణ పొందుతున్న వారు 47వ వచనంలో ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రమమైన ప్రార్థనా జీవితం ఉన్నదా? ఇక్కడ గమనించండి, ఈ 3,000 మంది చేసిన ఈ ప్రార్థన, ఈ ఆదిమ సంఘం చేసిన ప్రార్థన, అనేక మంది ప్రతిదినము రక్షణ పొందుతున్నారంట. ప్రతిదినము, అనుదినము రక్షణ పొందుతున్నారు. ఆలోచన చేయండి ప్రియులారా. ఈరోజు అనేకమైన మీటింగ్స్ జరుగుతాయి, అనేకమైన ప్రాంతాల సువార్త వ్యాప్తి చెందబడుతుంది, కానీ అనేక ఆత్మలు రక్షించబడటంలో ఏమిటి చాలా వెనకబడి ఉందనే చెప్పాలి. ఆలోచన చేయండి ప్రియులారా. ప్రార్థన వెనకాల ప్రార్థన ఎంత అవసరం? నీ దైవ సేవకుడి వెనకాల ప్రార్థన అవసరం. మీ సంఘం సేవకుడి కోసం ప్రార్థన చేయండి, సేవకుడి కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అపోస్తలుల ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. ఇక్కడ 4వ అధ్యాయంలో చేసిన ప్రార్థన తర్వాత 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు నీడబడితే అనేక మంది రోగులు స్వస్థత పొందారు. అపవిత్రాత్మల చేత పీడించబడిన వారు కూడా విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవ సేవకుడు బహుబలంగా వాడబడాలి అంటే వెనకాల సంఘ ప్రార్థన చాలా చాలా అవసరం అండి. లేకపోతే ఏమండి ఆ పరిస్థితులన్నీ కూడా ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వారి ప్రయాణాల కోసం ప్రార్థన చేయాలి. వారు ఎక్కడికి వెళుతున్నారు ప్రార్థన చేయాలి. ఏ మీటింగ్ వెళుతున్నా ప్రార్థన చేయాలి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నారండి, వాళ్ళ దైవ సేవకుడు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా ఆ రాత్రి అతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి వారు సంఘాల్లో లేపబడుదురు గాక. దైవ సేవకుల కోసం తనకేదో అవసరం ఉండి ఉపవాసం ఉండట్లేదండి. తన దైవ సేవకుడు పలానా చోట మీటింగ్ వెళ్ళబోతున్నాడు, పలానా చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళబోతున్నాడు, కాబట్టి అతని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం. ఇలా అనేక మంది ప్రజలు ప్రభు కోసం నిలబడాలి. అందుకని మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మనం ఎదిగేవారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేశారో, అయ్యా నీ దాసులు బహుధైర్యంగా వాక్యము బోధించినట్లు అనుగ్రహించమని ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఆ తర్వాత 5వ అధ్యాయం 18వ వచనంలోకి వెళ్తే అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణము చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గురించిన మాటలని ప్రజలతో చెప్పుడని వారితో అనేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా అపోస్తలులు చెరసాలలో వేయబడ్డారు. ప్రభు దూత వచ్చి ఆ రాత్రే వారిని విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని పనికి అపవాది ఎన్నో రకాలుగా ఆటంకపరచాలని, దైవ సేవకులు ఇబ్బంది పెట్టాలని, కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయని,
ఈ రోజుల్లో బహు ఘోరముగా దుష్టుడు పొంచి ఉన్న దినాలలో బహు క్రోధముగా దిగిన అపవాది యొక్క క్రియలు లయపరచబడాలంటే సంఘము ప్రార్థించబద్దులోనే ఉన్నాం. సంఘంలో ఏక మనసు అవసరం, సంఘంలో ఐక్యత అవసరం, సంఘంలో ఏమిటి ఎడతెగని ప్రార్థనాత్మ కలిగి మెలకువాత్మ కలిగి దైవ సేవకుని కోసం, సంఘ క్షేమము కోసం, సంఘ బిడ్డల క్షేమము కోసం ప్రార్థించబద్దులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రీతిగా వాళ్ళు ప్రార్థన చేశారో దేవుడు అపోస్తలులను బహుబలంగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ఆదిమ సంఘం బహు విస్తరించబడింది. అంతేకాదు, విస్తరించబడటమే కాదు, ఈ అపోస్తలుల కోసం చేసిన ప్రార్థన బూది గంధముల వరకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు అపోస్తలులను బహుబలంగా వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సమస్యలు రాలేదా అంటే వచ్చినాయి, ఇబ్బందులు రాలేదా అంటే వచ్చినాయి, చర్చాల్లో వేయలేదా అంటే వేశారు, దెబ్బలు తగలేదంటే తగిలినాయి. కానీ వీటన్నిటి మధ్యలో దేవుడు వారిని విడిపించి అనేక ప్రాంతాల్లో నిలబెట్టి అనేక మందిని ప్రభు వైపు తిప్పడానికి, అనేక మంది రక్షించబడటానికి, అనేక మంది రోగులు స్వస్థపరచబడటానికి, అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు జరగడానికి అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించినట్లుగా మనం ఇంకా చదువుకుంటూ వెళ్తే అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. అలాగే మన జీవితాలలో కూడా సంఘం విస్తరించబడాలన్నా, దేవుని రాజ్యం విస్తరించబడాలన్నా, దైవ సేవకుని క్షేమం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దైవ సేవకులు సంఘం కోసం ప్రార్థన చేస్తున్నారు. అనునిత్యం సంఘ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. వారి కోసం ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతారో వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు, రాష్ట్రాల కోసం ప్రార్థన చేస్తున్నారు. అయితే సంఘము కూడా దైవ సేవకుల కోసం పట్టించుకునే స్థితి కూడా కొంతమందికి ఉండదండి. సంఘంలో ఏం కార్యాలు జరుగుతున్నా కూడా ఫిలిప్పీ పత్రికలు అంటాడు, అందరూ తమ సొంత కార్యములు చూచుకునిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. సంఘ పరిచర్య ఏమిటి, సంఘ యొక్క విధులు ఏమిటి, సంఘంలో ఎలాంటి పరిచర్య జరుగుతుంది, దైవ సేవకులు ఎంత ప్రయాసపడుతున్నారు, దైవ సేవకులు మనం సహకారంగా ఉండాలి, పరిచర్యలో ఉండాలి అనే ఆలోచన చాలా మందికి లేకపోవడం కూడా బాధాకరమైన విషయమే. కాబట్టి సంఘము ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తాడు. తాను మీ దైవ సేవకులను బహుబలంగా వాడుకుంటాడు. మీ దైవ సేవకుల ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేక మంది అనేక ప్రాంతాలు నిలబెట్టి సంఘాలు అభివృద్ధి చెందుతాయి. శాఖోపశాఖలుగా పరిచయం విస్తరిస్తుంది. అనేక ఆత్మలు రక్షించబడతారు. అనేక మంది సేవకులు ఇంకా లేపబడతారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. ఆఖరిలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సార్వత్రిక సంఘముగా లేకపోతే అనేక సంఘాలుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు అద్భుతంగా మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యూదులందరి మీదకి ఖడ్గం వచ్చినప్పుడు ఎస్తేరు కూడా ఏమని పిలిపించిందంటే, మొర్దెకై ఎస్తేరుని హెచ్చరించాడు, నీవు ఈ రోజున సహాయం చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుంది అన్నప్పుడు ఎస్తేరు అంటది, నా నిమిత్తము మీ అందరూ యూదులైన వారందరూ కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నిలబడే వారి కోసం, దేవుని కొరకు ముందుగా నిలబడి దేవునికి సాక్షాత్తుగా నిలబడే వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని బలంగా నిలబెట్టుకుంటాడు. నిజంగానే మరి ఎస్తేరు కోసం యూదులందరూ 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు. ఎస్తేరు కూడా 3 రోజుల ఉపవాస ప్రార్థన తమ చెలికత్తలతో చేసినప్పుడు ఎస్తేరును దేవుడు ఆ అద్భుతమైన రీతిలో యూదుల మీదకి వచ్చిన ఖడ్గాన్ని తప్పించడానికి దేవుడు ఒక అద్భుతమైన సాధనంగా వాడుకోలేదా? ఆలోచన చేయండి ప్రియులారా. అందరూ కలిశారు, ప్రార్థన చేశారు. యూదులందరూ 127 సంస్థల్లో ఉన్న యూదులందరూ ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారండి. మనం కూడా ఉపవాసం ఉండి, లేకపోతే ఏమంటే సంఘము క్షేమాభివృద్ధి కోసం, దైవ సేవకుల కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 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 మా సంఘాలను విస్తరింపజేస్తాడు. అనేక ఆత్మలు రక్షించబడతారు. వారి ప్రయాణాల్లో దేవుని కాపుదల ఉంటుంది. వారు దేవుని కొరకు చేయవలసిన పని చక్కగా జరిగించడానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా వాడబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి, ఎప్పుడైతే మనం దైవ సేవకుల కోసం ప్రార్థన చేస్తామో దేవుడు మన అవసరతలని, ఎప్పుడైతే మనం నీతిని రాజ్యాన్ని వెతుకుతామో మన అవసరతలని దేవుడు తీరుస్తాడు. దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చేసి మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా మరి దైవ సేవకులైన వారి కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఘనమైన అద్భుతమైన అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు. మరి ఈ రోజుల్లో మరి ఎంతో భయంకరంగా నాయన తండ్రి అయా మరి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్న, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్న సందర్భంలో మరి దైవ సేవకుల కోసం సంఘం ప్రార్థన చేయాలని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవునయ్యా,
మరి ఎంతో మంది నాయన తండ్రి వారి త్యాగ సహితంగా పరిచర్య చేస్తున్న దైవ సేవకులు అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాం, నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. వారిని ఇంకా బహుబలంగా వాడుకోనండి, వారి ప్రయాణాలలో క్షేమం దయచేయండి, వారు నిలబడిన ప్రతి చోట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి, వారి సంఘాలు అభివృద్ధి చెందినట్లుగా, వారి పరిచయలు అభివృద్ధి చెందినట్లుగా, వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్య, వారి యొక్క నాయన చెప్పుకోలేని బాధలు సమస్యలు నాయన తొలగించబడినట్లుగా దైవ సేవకులు అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తగిన దీవెన వారికి అనుగ్రహించి దీవించమని, ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని అనుగ్రహించండి నాయన. సువార్త సభలు అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యము బోధించినట్లుగా అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది నీ వైపు తిప్పబడినట్లుగా, అనేక మంది రక్షించబడినట్లుగా అయా నీ ఘనమైన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగునట్లుగా నాయన అనేక మంది హృదయాలలో గొప్ప నాయన నెమ్మది సమాధానం కలుగునట్లుగా, అనేకమైన కఠిన హృదయాలు కరిగించబడినట్లుగా, అనేక మంది హృదయాలు నీ వైపు తిప్పబడినట్లుగా నాయన. అయా నాయన కఠిన హృదయాలు మా నాయన తండ్రి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను అనుగ్రహించు నాయన. అంతేకాదు దైవ సేవకులకు మంచి ఆరోగ్యం, వారి కుటుంబాలకు మంచి ఆరోగ్యం, వారి బిడ్డల భవిష్యత్తు మీరు ఆశీర్వదించండి నాయన తండ్రి. లోకం వైపు చూడకుండా వారి బిడ్డలు కూడా నాయన అయా నాయన తండ్రి అయా దైవ సేవకులు ఎలాంటి భారం అయితే ఉందో అది వారి కుటుంబాన్ని కూడా అనుగ్రహించి, వారి బిడ్డలకు కూడా అనుగ్రహించి నాయన వారు కూడా మరింత బలంగా పరిచర్య సేవ జరిగించడానికి సహాయం దయచేయమని, మేలుతో మా హృదయాలు తృప్తిపరచమని. పేతురుని చెరసాలలో నుండి విడిపించావు, అపోస్తులను చెరసాల నుండి విడిపించావు నాయన. పేతురు నీడబడితే అనేక మంది స్వస్థత, అపోస్తుల ద్వారా అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార మహత్కార్యాలను జరిగించావు సంఘం ప్రార్థన చేసినప్పుడు ప్రభా. అయ్యా వారు కూడి ఉన్న చోటు కంపించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. నిజంగా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా అక్కడ పేతురుని చెరసాల నుంచి విడుదల కలిగి చేసావు నాయన. అలాంటి గొప్ప కార్యాలు, అలాంటి ఆశ్చర్యకార్యాలు ఇంకనూ కూడా ఈ రోజుల్లో అయ్యా మీరు జరిగించి, అదిగో మరి నాయన తండ్రి అయ్యా కొంతమంది ప్రభా చంపబడతారు, కొంతమంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు ప్రభా. దైవ సేవకుల ప్రయాణాల్లో క్షేమం, భద్రత, నెమ్మది దయచేయనైనా వారి కుటుంబాల్లో ఉన్న కలవరాలు తొలగించు, మేలుతో తృప్తిపరచమని అయ్యా ఈ చిన్న ప్రార్థనని సన్నిధికి చేర్చుకోనమని, అడగక మంచిని అనుగ్రహించమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. నూతనంగా మరొక ద్వారం దేవుడు తెరిచాడు. అదేమిటంటే పెడలలో నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందుని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. కావున మీకు తెలిసిన వారు ఎవరైనా మరి ఆ ప్రాంతంలో ఉన్నట్లయితే మీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరున్నప్పటికీ కూడా తెలియపరచండి. పెడనలో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించడానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్యలో ప్రస్తుతానికి లేళ్లగరువు, గూడూరు, వడ్లమన్నాడు ప్రాంతాలలో మరి చక్కగా దేవుని యొక్క పరిచర్య జరుగుతుంది 3 గ్రామాల్లో. మరి లేళ్లగరువు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరం మరి బాపట్ల జిల్లా కర్లపాలెం అనే గ్రామంలో దేవుడు చూపించిన దర్శనాన్ని బట్టి మరి నూతనంగా పరిచర్య ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉంటే తెలియపరచండి. మరి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని, ఈ నూతన బ్రాంచ్ ద్వారా అనేక మంది రక్షించబడినట్లుగా, ఈ పరిచర్య ఇంకను శాఖోపశాఖలుగా విస్తరించినట్లుగా మీ అందరూ ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ, ఈ విషయాన్ని మీకు తెలియపరచడానికి ఎంతగానో దేవుని స్తుతిస్తూ సంతోషిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విషయం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అందరికీ వందనాలు. Ashtaregoshua Kamila, Betelu Pradhana Mandiram, Lelagaru, Gururu Mandalam, Krishna District, Andhra Pradesh, PIN code 521-366. My phone number 78-427-1167. Our address, Ashtaregoshua Kamela, Petelu Prayer Church, Lalagaru, Gururu Mandal, Krishna District, Andhra Pradesh. Our PIN code 521-366. Our phone number 7427-1167.